కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆయన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో చేనేత సంఘం ఆధ్వర్యంలో 21వ తేదీన కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించిన చీరను మగ్గంపై తయారు చేసే పనులను శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కళాకారులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు ఊహించని స్థాయిలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 21వ తేదీన అమ్మవారి కళ్యాణం, 22వ తేదీన రథోత్సవం సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాట్లపై ఈ నెల 18వ తేదీ ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి, ఆలయ ట్రస్టీ సాయిబాబా గౌడ్, సనత్నగర్ అమీర్పేట్ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, ముత్యాల హనుమంతరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, రమేష్ గౌడ్, కూతురు నరసింహ, కట్టా బలరాం, వనం శ్రీనివాస్, సుమిత్ సింగ్, గోపిలాల్ చౌహాన్, యువజన నాయకులు రాజేష్ ముదిరాజ్, పురుషోత్తం, సురేందర్ గౌడ్, అరుణ్ గౌడ్, అఖిల భారత చేనేత కళా వైభవం సభ్యులు జయరాజ్, భద్రయ్య, రాజేష్, లక్ష్మయ్య, బాలకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. महाराजाय नमः। महाविद्यां महामायां सर्वशक्तिस्वरूपिणीं भक्तानां विश्वधात्रीं जयेनुकाम्बामहं भजे। शतं जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतेन वर्धयन्ति शतमेवमेव शतात्मानं भवति शतमेव। పవిత్రమైనటువంటి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, ఈ కళ్యాణానికి సంబంధించి ఆలయం ప్రాంతాల నుంచి విచ్చేసి ఇక్కడే అమ్మవారికి చీర నేసి అమ్మవారికి సమర్పించాలనేటువంటి ఒక ఆనవాయితీని మన చేనేత బిడ్డలు, పద్మశాలి బిడ్డలు మన ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. ఆనవాయితీగా వారు చేసినటువంటి అమ్మవారికి కళ్యాణానికి అమ్మవారికి కట్టించినటువంటి సాంప్రదాయాన్ని కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. సరే, ఈ నెల 22వ తేదీన కళ్యాణం ఉన్నది కాబట్టి ఎల్లుండి 18వ తారీఖు నాడు మళ్ళీ ఇచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా మీకు వివరంగా చెప్తాను. ఎందుకంటే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనేటువంటి కార్యక్రమంతో పాటు ఈ దేవాలయ విశిష్ట పెంచడానికి ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఊహించిన అద్భుతాలన్నీ ఇక్కడ చేసినాం. ఈ షెడ్డు విషయంలో కానివ్వండి, దీంతో పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. దీంట్లో ప్రధానంగా 2014 ముందు కళ్యాణం అంటే 15-20 వేల మంది వస్తుండే, కానీ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తల విషయంలో ఈరోజు కళ్యాణంకు 7-8 లక్షల మంది వస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చేవారికి
అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా బ్రేక్ఫాస్టు ఇటువంటి కార్యక్రమాలు మరుసటి రోజు ఇక్కడ నుంచి రథయాత్ర కూడా మరి చాలా బ్రహ్మాండంగా గల్లీ గల్లీన వీధి వీధి రథయాత్రలో కూడా అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి స్థానిక ప్రజలకి ఏంటంటే ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నటువంటి సంతోషాన్ని దూరం చేయడానికి మరి ఇష్టమున్న పద్ధతిలో చేస్తున్న తేదీన మీకు ఒక రివ్యూ జరిగిన తర్వాత అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది.